గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశి వారికి వచ్చే 2 మాసాలలో అనగా 2026 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఫలితాలనేవి ఎలా ఉంటాయి? ఏ తేదీలు అనుకూలం? ఏ తేదీలు ప్రతికూలమో త్వరగా వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ముందుగా 2026 సెప్టెంబర్ మాసాన్ని గురించి చెప్పుకున్నట్లయితే, ఈ మాసంలో వృషభ రాశి వారికి ఆర్థిక వృద్ధి, ప్రయాణాల విషయంలో, కుటుంబంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని సూచిస్తుంది. ఈ నెలలో ఆర్థిక పరంగా మెరుగ్గానే ఉంటుందండి. అయితే కొన్ని విషయాలలో ఈ మాసంలో ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆఫీస్‌లో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. చేతికి సరైన సమయంలో సరైనంత డబ్బు అందటం వల్ల గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. షేర్ మార్కెట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మాత్రం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తే నిపుణుల సలహాలను తీసుకోవటం ఎంతైనా ఉత్తమం. మీ సొంత నిర్ణయాలు, సొంత ప్రయత్నాలు చేయకపోవటం మంచిది. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలో. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. అయితే ఇంటికి సంబంధించి కానీ లేదా బంధువులతో మాట్లాడేటప్పుడు మీ మాటలలో స్పష్టత లేకపోతే మాత్రం పొరపాట్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మీకు వారికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మీ పైన గతంలో ఉండేటువంటి నమ్మకం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. కావున వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా మీ బంధువులతో చర్చించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, మధ్యవర్తిగా ఉన్నప్పుడు మాటలలో స్పష్టత ఉండేలాగా చూసుకోండి. నా దగ్గర ఒకలా మాట్లాడుతున్నారు, ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా మాట్లాడుతున్నారు అని మీ మీద తప్పు అభిప్రాయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, జలుబు లేదా కంటికి సంబంధించినటువంటి చిన్నపాటి అలసట ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సెప్టెంబర్ మాసంలో మీకు కలిసి వచ్చేటువంటి తేదీలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 3, 7, 12, 16 ఈ రోజుల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయటానికి కానీ, కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి కానీ, ముఖ్యమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టటానికి కానీ చాలా బావుంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఏ ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలి అనుకున్నా ఈ తేదీలలో చేసుకోవటం మంచిదండి. మీకు కలిసి రాని తేదీల విషయానికి వస్తే సెప్టెంబర్ 5, 10, 19, 24, 29 ఈ తేదీలలో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెగెటివ్ తేదీలుగా చెప్పవచ్చు. ఏ విషయంలో జాగ్రత్త పడాలి అంటే అప్పు ఇవ్వటం కానీ, తొందరపాటుతో పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవటం కానీ ఈ తేదీలలో చేయకపోవటం మంచిది. అలాగే ఒకవేళ 5వ తారీఖున గాని 10, 19, 24, 29 తేదీల్లో కనుక వృషభ రాశి వారు ప్రయాణాలు చేయవలసి వస్తే మీతో పాటు తీసుకెళ్లేటువంటి లగేజ్ విషయంలో కానీ, లేదా మీరు ప్రయాణం చేసేటప్పుడు మెడలో చైన్‌లు కానీ, చేతికి ఉంగరాలు కానీ, సామాగ్రి విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం అండి. ఇక 2026 అక్టోబర్ మాసాన్ని గనక చూసుకున్నట్లయితే ఊరట లభించేటువంటి నెలగా చెప్పవచ్చు. వ్యక్తిగత వికాసం, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు. ఈ నెలలో వృషభ రాశి వారికి కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు తలపెట్టినటువంటి పనులలో ఆశించినటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగం మారాలి అని ప్రయత్నిస్తున్న వారికి, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి వార్తలను వినేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి. మీ సృజనాత్మకతకు, మీరు చేసేటువంటి పనులకు, మీ ఇంటెలిజెన్స్‌కి, తెలివితేటలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో లేదా ప్రేమికులతో గడిపేటువంటి సమయం అనేది ఎంతో మధురంగా ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి వృషభ రాశి వారికి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్న చిన్న ట్రిప్స్‌కి వెళ్ళటం కానీ, షికారులకు వెళ్ళటం కానీ, బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, ఆధ్యాత్మిక టూర్స్‌కి వెళ్ళటానికి కానీ ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు జరిగే వారికి మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంది.
చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఈ మాసంలో అదనపు ప్రయోజనం అనేది కనిపిస్తుందండి. గత నెలతో గనక పోల్చుకున్నట్లయితే వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. మీలో తెలియనటువంటి ఉత్సాహం, శారీరక బలం అనేది పెరుగుతాయి. ఈ అక్టోబర్ మాసంలో మీకు కలిసొచ్చేటువంటి తేదీల విషయానికి వస్తే అక్టోబర్ 2, 6, 11, 15, 20, 24, 29 ఈ తేదీలు కొత్త బట్టలు కొనుక్కోవటానికి కానీ, కొత్త ఆభరణాలను కొనుక్కోవటానికి కానీ, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళటానికి కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకలు చేయటానికి కానీ, వేడుకలలో పాల్గొనటానికి కానీ, శుభ కార్యక్రమాలను ప్రారంభించటానికి కానీ ఈ ఈ తేదీలనేవి గోల్డెన్ డేస్ లాంటివండి. కాబట్టి వృషభ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నా, మంచి పనులు ప్రారంభించటానికి కానీ, ఏవైనా డబ్బుతో కొనటానికి కానీ, ఈ తేదీలలో కనుక మీరు మొదలుపెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలనేవి ఉంటాయి. అయితే జాగ్రత్త పడవలసినటువంటి తేదీల విషయానికి వస్తే అక్టోబర్ 4, 9, 18, 22, 27 ఏ విషయంలో జాగ్రత్త పడాలి అంటే అతిగా ఆలోచించటం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ మాసంలో. కాబట్టి దీర్ఘ ఆలోచనలు చేయకపోవటం మంచిది. ఆర్థిక విషయాలలో ఎవ్వరిని గుడ్డిగా నమ్మకపోవటం మంచిది. అక్టోబర్ 4, 9, 18, 22, 27 అండి. ఈ తేదీలలో మాత్రం ఎవ్వరిని గుడ్డిగా నమ్మి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయటం కానీ, చేబుదుళ్ళైనా సరే ఇచ్చే ముందు ఆలోచన చేయటం మంచిది. కాబట్టి ఈ తేదీలను నెగెటివ్ తేదీలుగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారు గనక పరిహారం గురించి అడిగితే మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం వృషభ రాశి వారందరికీ కూడా ఒకే జాతక చక్రం సెట్ ఉందండి. మీకు గనక మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలిస్తే ప్రతి ఒక్క మనిషికి కూడా సపరేట్ జాతక చక్రం అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని సరైన క్యారెట్లు, సరైన నాణ్యత కలిగింది గనక ధరించినట్లయితే జీవితంలో ఆటిపోట్లు తగ్గి మంచి మార్గాల వైపు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీ బర్త్ డీటెయిల్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించవచ్చు.